ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధాన పర్యాటక ఆకర్షణ కలిగిన నగరంగా విశాఖపట్నంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి కారణం ఇక్కడ ఉండే పర్యాటక ప్రదేశాలు. నగరంలో అడుగుపెట్టింది మొదలు తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఇక్కడ సందర్శించే అనేక ప్రదేశాలు టూరిస్టులకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కైలాసగిరి ఒకటి. పేరుకు తగినట్లే భూమిపై ఉన్న కైలాసంలా ఈ ప్రాంతం అనిపిస్తుంది. విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఏ మూల నుంచి చూసినా కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల జాబితాలో విశాఖపట్నం ముందు వరుసలో నిలుస్తుంది. విశాఖ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి ఇక్కడ బీచ్లు. ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. వీటి తర్వాత స్థానం తప్పకుండా కైలాసగిరికే దక్కుతుంది. కైలాసగిరిపై పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో తెలుగు మ్యూజియం ఒకటి. తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఇక్కడ ప్రదర్శిస్తారు. భావితరాలకు తెలుగు భాష, సంస్కృతిని పదిలపరిచే వేదికగా దీన్ని చెబుతారు. ఇదే టాయ్ ట్రైన్. ఇది కొండ చుట్టూ తిరుగుతుంది. దీంట్లో ప్రయాణిస్తే విశాఖ నగరం అందాలను, సముద్ర తీరాలను చూడవచ్చు. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుండి సముద్ర తీరాన్ని చూడవచ్చు. కైలాసగిరి నుంచి విశాఖ అందాలు, సముద్ర తీరం మరింత అందంగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. ఈ కైలాసగిరి దాదాపు 380 ఎకరాల్లో విస్తరించి ఉంది. కొండ మీద ఉన్న శివపార్వతుల విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.
విశాఖ నగరానికి గుర్తింపు చిహ్నంగా ఈ విగ్రహాన్ని పరిగణిస్తున్నారంటేనే దీనికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలిసిపోతుంది. 2014లో వచ్చిన తుఫాన్లో కైలాసగిరిలో అనేక ప్రదేశాలు దెబ్బతిన్నా ఈ శివపార్వతుల విగ్రహాలు మాత్రం చెక్కు చెదరలేదు. ఈ కొండ నగరానికే తలమానికంగా నిలుస్తోంది. కొండపైన ఏర్పాటు చేసిన రోప్వే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కైలాసగిరిలో పిల్లల కోసం ప్రత్యేక పార్కులు, ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుర్రపు స్వారీని కూడా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. కైలాసగిరి కొండపై చాలా ఆకర్షణలు ఉన్నాయి. కొండపై నుంచి విశాఖ నగర అందాలను చూడటం పర్యాటకులకు మధురానుభూతిగా మిగులుతుంది. ఓ పక్క సముద్రం, ఇంకో పక్క నగరం. కైలాసగిరిలో వివిధ పర్యాటక ఆకర్షణలను వీక్షించేందుకు టాయ్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. కైలాసనాథుడి ఆలయం వలన ఈ ప్రాంతానికి కైలాసగిరిగా పేరు వచ్చిందని చెప్తారు. ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపోశక్తి ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం.
విశాఖ కైలాసగిరికి దేశ విదేశీయ పర్యాటకుల తాకిడి ఎప్పుడూ అధికంగా ఉంటుంది. అంతగా దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం పేరుగాంచింది. అయితే కైలాసగిరికి మరో పేరు కూడా ఉంది. అదే థామస్ పొల్లి. ఇది చాలామందికి తెలియని విషయం. విశాఖపట్నం జిల్లాలో స్కాటిష్ జడ్జి అయిన జాన్ రైడ్ థామస్ పేరు మీద ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 1830 కాలంలో ఆయన ఇక్కడ బంగ్లాను నిర్మించారట. ఆయన తర్వాత అనేక మంది బ్రిటిష్ అధికారులు ఈ ఆశ్రయాన్ని వినియోగించుకున్నారు. దీంతో ఈ ప్రాంతం థామస్ పొల్లిగా అప్పట్లో ప్రసిద్ధి చెందింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించే అమ్యూజ్మెంట్ పార్కు మరో అదనపు ఆకర్షణ. వాతావరణ విషయాలను తెలుసుకునే డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ కూడా కైలాసగిరిలో పర్యాటకులు వీక్షించవచ్చు. కైలాసగిరికి మెట్ల మార్గం, రోడ్డు మార్గం, రోప్వే మార్గం ద్వారా పర్యాటకులు చేరుకోవచ్చు.
వీటిలో రోప్వే ప్రయాణం టూరిస్టులకు మరుపురాని విధంగా ఉంటుంది. నగర అందాలను వీక్షిస్తూ సాగే ఈ ప్రయాణాన్ని పర్యాటకులు తప్పక ఆస్వాదించి తీరాలి. ఈ కైలాసగిరి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సుమారుగా 10.5 కిలోమీటర్ల దూరంలోను, రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలోను, ఎయిర్పోర్ట్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక్కడికి పర్యాటకులు బస్సు, ఆటో, క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు.